హలో ఎవ్రీవన్. సో ప్రస్తుతం నేను కళాశా రియల్టర్స్ వారి నందన్ హోమ్స్ ప్రాజెక్ట్ సేల్స్ ఆఫీస్ లో ఉన్నాను. సో మనతో పాటు జిఎం సేల్స్ రాధిక గారు ఉన్నారు. అసలు ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఏంటి అని తెలుసుకుందాం. నమస్కారం రాధిక గారు. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నానండి. మీరు? నేను కూడా చాలా బాగున్నాను. సో ఫస్ట్ నందన్ హోమ్స్ ప్రాజెక్ట్ ఏంటి, ఎన్ని ఏకర్స్ లో డెవలప్ చేస్తున్నారు, ఎన్ని బ్లాక్స్ వస్తున్నాయి ఏంటి? ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకు 0.72 ఎకర్ లో స్టార్ట్ చేసాము. 1 సెల్లార్, 1 గ్రౌండ్ ఫ్లోర్ అండ్ 1 to 5 ఫ్లోర్స్ లో కన్స్ట్రక్షన్ చేస్తున్నాము. దీంట్లో టోటల్ గా వచ్చేసి 1170 నుంచి మనకు 1500 SFT వరకు 2-3 BHKs అవైలబుల్ లో ఉన్నాయి. సో ఏరియా ఎక్కడ ఉంది? ఇది ఏరియా వచ్చేసి మనకు సాకేత్ రోడ్, రాధిక మల్టీప్లెక్స్ నుంచి 2 కిలోమీటర్స్ డిస్టెన్స్ లోనే ఉంటుంది. ఇది వచ్చేసి వంపుగూడ ఏరియా అంటారు. గవర్నమెంట్ స్కూల్ కి డిసైడే ఉంటుంది. సో అమ్యూనిటీస్ అండ్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి? ఇందులో అమ్యూనిటీస్ అన్ని రకాలుగా ఉన్నాయండి. ఇండోర్ గేమ్స్, ఇండోర్ జిమ్, బంక్వెట్ హాల్, ఇంతకు ముందు చెప్పినట్టుగా మనకు పార్టీ లాన్ అండ్ గ్రీనరీ అన్ని ఉన్నాయి. 30-35% మనకు గ్రీనరీ వస్తుందండి. ఓ సూపర్. సో మంచి అంటే లివబుల్ ప్లేస్ లాగా ఉంటుంది అనమాట. అండ్ అమ్యూనిటీస్ ఫెసిలిటీస్ గురించి మాట్లాడడం, చుట్టుపక్కల కనెక్టివిటీస్ అనేవి ఎలా ఉంటాయి? చుట్టుపక్కల కనెక్టివిటీస్ ఇంతకుముందు చెప్పినట్టుగా రాధిక మల్టీప్లెక్స్ గానీ, ఈసీఐఎల్ గానీ, కుషాయిగూడ గానీ, ఓఆర్ఆర్ ఇవన్నీ కూడా మనకు నియరెస్ట్ 10 to 15 minutes డిస్టెన్స్ లోనే మనము కనెక్టివిటీ ఉంది. ఓకే. సో యూజువల్ గా ఒక ప్లాట్ కొనాలంటే ఫస్ట్ ఏంటంటే డెవలప్మెంట్స్ చూస్తూ ఉంటారు, చుట్టుపక్కల ఏమైనా డెవలప్ అయి ఉన్నాయా, ఎటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి అని. సో ఆ డెవలప్మెంటల్ కారిడార్ ఏమైనా ఉందా ఆ ప్లేస్ లో? ఈ ప్లేస్ లో మొత్తం స్కూల్స్ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి, సూపర్ మార్కెట్, అన్ని రకాలుగా ఉన్నాయండి ఫెసిలిటీస్. ఓకే. సో సూపర్ ప్లేస్ అనమాట యాక్చువల్ గా. కానీ చాలా మంది ఏంటంటే ఇప్పుడు స్టాండ్ లోన్ అపార్ట్మెంట్స్ ప్రిఫర్ చేయట్లేదు. ఇదైతే గేటెడ్ కమ్యూనిటీని, బట్ ఎక్కడో అఫోర్డబుల్ ప్రైసెస్ వస్తాయా గేటెడ్ కమ్యూనిటీ అని ఒక థాట్ ఉంటుంది. సో ఎంత అఫోర్డబుల్ గా ప్రైసెస్ ఉన్నాయి? ఇది 100% అఫోర్డబుల్ ప్రైస్ ఏనండి. ఇది 4500 ప్లస్ అన్ని కలిపి ఉంటుంది మీకు. బేస్ కాస్ట్ వచ్చేసి 4500, రిమైనింగ్ అమ్యూనిటీస్, కార్ పార్కింగ్ ఇవన్నీ కూడా ప్లస్. సో ఏమైనా ఆఫర్స్ ఏమైనా రన్ అవుతున్నాయా ఇప్పుడు? యాక్చువల్ గా ప్రైస్ వచ్చేసి మనం 5200 బేస్ కాస్ట్ పెట్టాము. బట్ ఇప్పుడు ఆఫర్ ప్రైస్ వచ్చేసి 4500 బేస్ కాస్ట్ అనేది. దీంతో పాటు అమ్యూనిటీస్, కార్ పార్కింగ్ అందరికి కామన్. సో మనకి ఎప్పుడు డెలివరీ ఇస్తున్నారు ఫ్లాట్స్? నెక్స్ట్ ఫిబ్రవరిలో మనము హ్యాండ్ ఓవర్ చేస్తామండి. 2026 ఫెబ్లో మనం హ్యాండ్ ఓవర్ చేసేస్తాం. సో నాకు తెలిసి ఇంకొక ఆల్మోస్ట్ 1 year లో మనకి కంప్లీట్ అయిపోతుంది. లెస్ దాన్ 1 year కంప్లీట్ అయిపోతుంది. సో బ్యాంక్ లోన్స్ ఏమైనా తీసుకోవాలి అనుకుంటే వాటికి హెల్ప్ చేయడం కానీ, సపోర్ట్ చేయడం కానీ ఏమైనా ఉందా? బ్యాంక్ లోన్స్ కి మొత్తం మన టీమే ఉందండి. బ్యాంక్ లోన్స్ కానీ A to Z అంతా మన టీమే చూసుకుంటుంది. కస్టమర్స్ కి ఎలాంటి డిస్టర్బెన్స్ గానీ, ఇబ్బంది గానీ ఏది ఉండదు. సో మొత్తం ఈ ప్రాజెక్ట్ నందన్ హోమ్స్ అనే ప్రాజెక్ట్ ఎంత ఏరియాలో డెవలప్ చేస్తున్నారు? ఇది 0.72 ఎకర్ లో కన్స్ట్రక్షన్ చేస్తున్నాము. ఇది 1 సెల్లార్, 1 గ్రౌండ్ ఫ్లోర్ అండ్ 1 to 5 ఫ్లోర్స్ లో వస్తుంది. సెల్లార్ టోటల్ గా పార్కింగ్ వస్తుంది, గ్రౌండ్ ఫ్లోర్ కూడా పార్కింగ్ వస్తుంది. మనకు ఓపెన్ టాప్ రూఫ్ లో వచ్చేసి మనకు అమ్యూనిటీస్ ఇస్తున్నాము. గ్రౌండ్ ఫ్లోర్ లో వచ్చేసి మనకి ఇండోర్ గేమ్స్ వస్తాయి, ఇండోర్ జిమ్ వస్తుంది. ఓపెన్ రూఫ్ టాప్ లో వచ్చేసి చిల్డ్రన్స్ ప్లే ఏరియా, బంక్వెట్ హాల్ లాంటిది, ఓపెన్ స్పేస్ ఇవన్నీ ఇస్తున్నాము. గ్రీనరీ కూడా ఇస్తున్నాము. అండ్ 24 hours సెక్యూరిటీ కానీ, సీసీ కెమెరాస్, సెక్యూరిటీ వైజ్ ఎలా ఉన్నాయి? సీసీ కెమెరాస్ ఉన్నాయి, 24 hours సెక్యూరిటీ ఉంది అండ్ వాటర్ ఫెసిలిటీ 100% ఉంది. ఎక్కడ కూడా ఏ ప్రాబ్లం ఉండదు మనకు. ఉండదు అనమాట. సో నిజంగానే చాలా నియర్, అన్నిటికీ చాలా దగ్గర. గ్రాసరీ స్టోర్స్ కావచ్చు, డిమార్ట్ కి కావచ్చు, స్కూల్స్, హాస్పిటల్స్ ఇవన్నీ కూడా 2 minutes అవేలో మీకు 2 to 5 minutes అవేలో మీకు అన్ని దొరుకుతాయి. సో యూజువల్ గా ఒక ఫ్లాట్ తీసుకొని మనం అందులో ఉండాలి అనుకుంటే మెయిన్ మనం చూసుకునేది ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఎలా ఉంటుంది అని. సో నందన్ హోమ్స్ ప్రాజెక్ట్ లో ఎవరైనా ఫ్లాట్ తీసుకుంటే ఆ ట్రాన్స్పోర్ట్ యాక్సెస్ కానీ, కనెక్టివిటీ కానీ ఎలా ఉంది? మనకు కనెక్టివిటీ వచ్చేసి బస్ స్టాప్ కానీ, సూపర్ మార్కెట్స్ కానీ, షాపింగ్ మాల్ కానీ ఇవన్నీ కూడా 5 minutes to 10 minutes అవేలో ఉన్నాయి. అండ్ మనకు చర్లపల్లి రైల్వే స్టేషన్ కూడా 15 to 20 minutes అవేలో ఉంది. ఇది వచ్చేసి మొత్తం టోటల్ గా డెవలప్ చేస్తున్నారు చెప్పాలంటే. రైల్వే స్టేషన్ మనకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కంటే కూడా ఇదే ఎక్కువ డెవలప్మెంట్ అవుతుంది. సూపర్. సో చక్కగా రైల్వేస్ తర్వాత బస్సులు కూడా చాలా దగ్గరగా ఉంటాయి, బస్ స్టాప్ కూడా దగ్గరగా. ఓకే. డెవలప్మెంట్స్ కూడా చాలా బాగా జరుగుతున్నాయి. అండ్ ఆల్మోస్ట్ ఎంత పర్సెంటేజ్ కంప్లీట్ అయిందండి కన్స్ట్రక్షన్? ఇది వచ్చేసి టవర్ 1 వచ్చేసి మనకు టోటల్ గా బ్రిక్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. టవర్ 2 ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఓకే. సో కన్స్ట్రక్షన్ క్వాలిటీ అయితే పర్ఫెక్ట్ గా ఉంటుంది. క్వాలిటీ పరంగా, కన్స్ట్రక్షన్ పరంగా ఎలాంటి డౌట్స్ లేవండి.
నెంబర్ 1 క్వాలిటీ మనం యూజ్ చేస్తాం. ఇప్పటిదాకా ఎన్ని ఫ్లాట్స్ బుక్ అయ్యే పర్సెంటేజ్? ఇక్కడికి వచ్చే వరకు మనకు 50% వరకు సోల్డ్ అవుట్ అయిపోయాయి. వావ్, సో జస్ట్ 50% ఉంది అండ్ రెడీ టు మూవ్ ఇన్. ఇంకొక 1 year లోపే మనకి ఫిబ్రవరి లోపే హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు కాబట్టి తొందరగా హరీ అప్ అవ్వండి. అండ్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీస్ కూడా ఇస్తున్నారు అండ్ మంచి బ్యూటిఫుల్ ప్లేస్ యాక్చువల్ గా చెప్పాలంటే. సో చక్కగా తక్కువ పీపుల్ ఉండాలి, తక్కువ యూనిట్స్ ఉండాలి, హ్యాపీగా ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఉండాలి అంటే డెఫినెట్లీ నందన్ హోమ్స్ ని ప్రిఫర్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ రాధిక గారు. థ్యాంక్ యూ అండి. సో మరిన్ని డీటెయిల్స్ కోసం కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కి కాల్ చేసి డీటెయిల్స్ తీసుకోండి.